అందరికీ అస్సలాముఅలైకుం వందనాలు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇక్కడ అంబటి రాంబాబు గారు అధ్యక్షతన అలాగే అంబటి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల పేపర్ని అందించడం జరిగింది. ర్యాలీ చాలా చక్కగా జరిగింది. ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్తో కలిపి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరితో కలిసి ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ఈరోజు 10వ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి పంపించడం, అలాగే దీని గురించి స్పష్టంగా వాడవాడలా అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీంట్లో పాల్గొని దీని తీవ్రత అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు, దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది, ప్రజలు ఏ విధంగా మోసపోయారని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీనివల్ల ఈరోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో. ఎందుకంటే పథకాలు సూపర్ 6 అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈరోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు, ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అబద్ధపు హామీల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ కోటి సంతకాల సేకరణ చూసే భయం పట్టుకొని ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఉన్న నాయకులందరికీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2029లో ఆ కౌంట్ డౌన్ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం, మేము పథకాలు ఇస్తున్నాం, మేము ఏదో చేసేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన మాటలన్నిటికీ, అబద్ధపు మాటలన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటుంది మీకు. ఖచ్చితంగా కౌంట్ డౌన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు, మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దాదాపుగా 60,000 సంతకాలు పూర్తి చేశాము. పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకొని రావడం జరిగింది. సో 60,000 సంతకాలు పూర్తయిపోయినాయి. అవి మరి ఈరోజు జిల్లా కేంద్ర కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది.